వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మా చిన్న ఊతరు గ్రామం ఆస్వారి మండలం కర్నూలు డిస్టిక్ ఆలూరు తాలూకా సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా మేము ప్రతి సంవత్సరము రంగుల ఆట జరుపుకుంటాము. ఊరులో 5 గుంతలు ఉన్నాయి. బంధువులు రావడము, చుట్టుపక్కల ఊరు గ్రామాల వాళ్ళు రావడం, ఎంతోమంది ఎంతో సంతోషంగా జరుపుకుంటాము. ఒకే రంగు ఉంటుంది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. కన్నుల కార్యక్రమం కూడా ఉంటుంది. ఎన్నో దశాబ్దాల కాలంగా నుంచి వస్తున్నది. ఈ ఆచారాన్ని అందరూ ఊరు ప్రజలు, భక్తులు అందరూ ప్రశాంతంగా జరుపుకోవడం జరుగుతుంది. శ్రీ సిద్ధరామేశ్వర రథోత్సవం సందర్భంగా ఏప్రిల్ 12వ తారీఖు రథోత్సవం జరుగుతుంది. 3వ రోజు ఉదయం శ్రీ సిద్ధరామేశ్వర పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం జరుగుతుంది. అయిన తర్వాత ముక్కుపిండి సేవ జరుగుతుంది. అయిన తర్వాత భద్రకాళి వీరభద్రేశ్వర భద్రకాళితో పెళ్లి సరి కాలేదని ఆయన తొంటుంటాడు. తొనిన వారికి సుఖము కాలము అంత బాగుంటుంది. అది ఊరేగింపు చేస్తున్నారు. ఊరేగింపు అంటే ఒకే కలర్ గులాబీ కలరే వాడేది, వేరే కలర్ ఏమంటే వాడరు. ఎందుకంటే ఆయనకి సిద్ధరామేశ్వరికి జెండా ఎర్రది ఉన్నారు కాబట్టి అదే వాడేది. అది సంప్రదాయం 800 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్న ఊతరు గ్రామము. మా గ్రామంలో తరతరాలుగా ఈ సాంప్రదాయబద్ధంగా జరుపుకునే వేడుక ఇది. ఈ గ్రామంలో శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి దేవాలయం నందు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారు ఊరేగింపుగా వచ్చి స్వామి ముందు నందికోల సేవ, స్వామివారి పల్లకి ఊరేగింపుగా వస్తే గ్రామంలో గ్రామ భక్తాదులు, గ్రామ ప్రజలంతా వేడుకగా రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా వచ్చి స్వామివారి కళ్యాణోత్సవం విజయవంతంగా ప్రతి సంవత్సరం తరతరాలుగా జరుపుకుంటారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలోన వీరభద్ర స్వామి తర్వాత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అటు జరుగుతున్నప్పుడు పూజారి తంతే మంచి జరుగుతుందని చెప్పి ఒక సాంప్రదాయబద్ధంగా వేడుక జరుపుతారు. ఏముంటాయి మంచి అంటే మనకు ఏమైనా కోరిన కోరికలు తీరుతాయని చెప్పి దాంతో స్వామివారి తంతే పుణ్యం వస్తుందన్నట్ల జరుపుకుంటారు. తరతరాల నుంచి ఒకటే రంగు, ఎరుపు రంగు, గులాబీ రంగు మాత్రమే వాడతారు. ఏ రంగులు వాడరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.